ఈ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్న పిట్ కార్యదర్శి దాడి రాజయ్య గారు, ముఖ్య అతిథిగా హాజరైన డిప్యూటీ జనరల్ సెక్రటరీ కామరెడ్డి వీరభద్రయ్య గారు, అసిస్టెంట్ బ్రాంచ్ సెక్రటరీ మోత్కూరి కొమరయ్య గారు, వేదిక మీద ఉన్న మైన్ నాయకులు, వర్క్మెన్ ఇన్స్పెక్టర్లు, మైనింగ్ స్టాఫ్ నాయకులు, ట్రేడ్స్మెన్ నాయకులు, నా ముందున్న SRP1 కానీ కార్మిక సోదరులు, సూపర్వైజర్లు, అధికారులు, అందరికీ నమస్కారం. సరే, ఇప్పటికే కొమరయ్య గారు చాలా విషయాలు చెప్పారు. ముఖ్యంగా ఆ రెండు అంశాల మీదే ఈ గేట్ మీటింగ్ అరేంజ్ చేశాం. ఎందుకు చేశామంటే మీ అందరికీ తెలిసిందే 2025 మార్చితో ఈ మైన్ని మూసేయాలని. గత సంవత్సరం మీకు రావాల్సిన ప్రమోషన్లు కూడా యాజమాన్యం ఇవ్వలేదు. బందయ్య మైన్కి ప్రమోషన్లు అవసరం లేదనే ఉద్దేశంతో పోయిన సంవత్సరం రాలేదు, ఈ సంవత్సరం కూడా ఐడెంటిఫై చేయలేదు. అంటే ఈ సంవత్సరం రావాలంటే పోయిన సంవత్సరం స్టడీ చేసిన దాంట్లో మీ మైన్ జీవితకాలం ఉందని ఇంక్లూడ్ చేయాలి. అందుకనే మీకు ప్రమోషన్లు రాలేదు. మనం గెలిచిన తర్వాత గెలిచిన వారం రోజులు తిరక్కముందే మీ కొమరయ్య గారు, దాడరాజయ్య గారు మీ సర్వేయర్ని తీసుకొని సీతారామయ్య గారు వస్తే GM ఆఫీస్కి వచ్చి ఆ ప్లాన్ అంతా తీసుకొచ్చి మా మైన్ని మూసేస్తామంటున్నారు, దీనికి టార్గెట్ ఇవ్వలేదు, దీని జీవితకాలం పెంచాలి, లోపల ఒక సీమ్కి పర్మిషన్ ఇవ్వట్లేదు, ఆ పర్మిషన్ వచ్చేటట్టుగా మనం ప్రయత్నం చేయాలంటే సంజీవ్ రెడ్డి గారు GM గారు ఉంటే సార్తో మాట్లాడి, ఇక్కడున్న ప్రాబ్లం ఏంటంటే ముఖ్యంగా ఇక మీ మైన్కి పైన శ్యామ్నగరు, కట్టకొమ్మ గుడిసెలు అవన్నీ ఉన్నాయి. ఆ మధ్యలో ఉన్న గ్యాప్ 43 మీటర్లే ఉంది, కనీసం 60 మీటర్లు ఉండాలి. కాబట్టి దానికి ఇన్స్పెక్టర్ పర్మిషన్ ఇవ్వట్లేదు. అంటే దాని మీద సంజీవ్ రెడ్డి గారు, ఆయనకు ముఖ్యంగా ఈ మైన్ మీద ప్రేమ, ఎందుకంటే ఆయన 6-7 సంవత్సరాలు ఈ మైన్లో సేఫ్టీ ఆఫీసర్గా పనిచేశారు. ఆయన ప్రయత్నం చేశారు. ఆ తర్వాత వచ్చిన సూర్యనారాయణ గారు, తర్వాత ఇప్పుడు వచ్చిన శ్రీనివాస్ సార్, వీళ్ళు ముగ్గురు మీ దగ్గర ఉన్న ఏజెంట్లని 1కి 4 సార్లు ఇన్స్పెక్టరేట్ దగ్గరికి పంపించి అది పర్మిషన్ ఇవ్వాలి అని యాజమాన్యం మాట్లాడటం, సీతారామయ్య గారు కూడా ఇన్స్పెక్టర్ దగ్గరికి వెళ్ళి దాన్ని పర్మిషన్ ఇవ్వండి, ఆ మైన్ మూసేస్తే కార్మికులందరూ డిస్టర్బ్ అవుతారు, దాని మంచి మైన్ అది, వాళ్ళు కష్టపడి పనిచేస్తారు, మీరు ఇవ్వండి అని అడగటం. అయినా కానీ మైనింగ్ ఇన్స్పెక్టర్ ఇవ్వలేదు. వాళ్ళు చాలా కరువులు పెట్టారు. ఎందుకంటే సేమ్ ఇదే కండిషన్లో ఉన్న 7 LEPకి పర్మిషన్ ఇవ్వలేదు సింగరేణిలో. చివరికి మొన్న ఆగస్టులో మనం ఏదైతే ఇక్కడ సేఫ్టీ ట్రైపార్టైడ్ రివ్యూ మీటింగ్ జరిగిందో, మొత్తం త్రూఅవుట్ సింగరేణికి సంబంధించిన రివ్యూ మీటింగు మన శ్రీరాంపూర్లో పెట్టారు. ఆ వర్షాలు ఉన్నాయని తీసుకెళ్ళి MNR గార్డెన్లో పెడితే ఆ మీటింగ్కి DGMS ఇన్స్పెక్టర్ వచ్చాడు. సేఫ్టీ ట్రైపార్టైడ్ ఈ జరిగే ఫైనల్ ఫంక్షన్కి DGMS ఎప్పుడూ రాలేదు, మన సింగరేణి జీవితకాలంలో రాలేదు. ఎప్పుడైనా DDMSలు DMSలు వాళ్ళు వస్తారు, కానీ DGMS ఆల్ ఇండియా లెవెల్లో ఉన్నాయన ఎప్పుడూ రాడు. ఈసారి ఎందుకు వచ్చాడంటే ఆయన గతంలో మన సింగరేణిలో ఒక 6-7 సంవత్సరాలు అండర్గ్రౌండ్లో అండర్ మేనేజర్గా పనిచేశాడు. ఆ తర్వాతగా ఆయన ఇన్స్పెక్టర్ అయ్యి సెలెక్ట్ అయ్యి వెళ్ళిపోయి ఇప్పుడు ఆయన మొత్తం దేశానికే బాస్గా ఉన్నాడు. నేను సింగరేణిలో పనిచేశాను కదా, నేను వస్తానని ఆయన వస్తే ఆ సమావేశంలో మన నాయకత్వం సీతారామయ్య గారు, మన వీరభద్రయ్య గారు, వీళ్ళు మన డిప్యూటీ జనరల్ సెక్రటరీలు, మన జనరల్ సెక్రటరీ, వీళ్ళందరూ కలిసి మాకు ఆ పర్మిషన్ ఇవ్వండి మైన్ కానీ అడిగితే ఆయన ఇన్స్పెక్టర్ వాళ్ళకి దానికి పర్మిషన్ ఇవ్వండి, దానికి ఏదైనా మార్పులు చేసి ఏదైనా జాగ్రత్తలు తీసుకునేటట్టుగా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ గైడ్ లైన్స్ ఇచ్చి దానికి పర్మిషన్ ఇవ్వండి అని ఆయన చెప్పి వెళ్ళడం. దాని తర్వాత మేము ఆలోచిస్తామని వాళ్ళు దాన్ని రివ్యూ చేయడానికి చేస్తున్నారు. ఇంకో పక్క మీ దగ్గర ఉన్న వన్యసీమ్ అది సుమారు 15-20 సంవత్సరాల క్రితం బంద్ చేశారు, ప్లే ఉంది దాంట్లో అని, దాన్ని ఓపెన్ చేయాలని ఇప్పుడున్న మేనేజర్ గారు, ఏజెంట్ గారు, GM గారు వీళ్ళు ఆలోచించి ఈ మేనేజర్ గారు వచ్చిన 10 రోజుల్లోనే దాని మీద ఒక రిపోర్ట్ తయారు చేసుకొని GM గారు దృష్టికి తీసుకెళ్ళి ఇట్లా ఇది ఓపెన్ చేద్దాం సార్, చేస్తే ఒక 2-2.5 సంవత్సరాలు జీవితకాలం పెరుగుతుందని చెప్పి పైన ఇన్స్పెక్టర్ని, GM గారిని, డైరెక్టర్లని ఒప్పించి దాన్ని ఓపెన్ చేయడానికి రెస్క్యూ వాళ్ళని పిలిపించి దాన్ని ఓపెన్ చేయించారు.
ఓ సండే రోజు ఓపెన్ చేయించారు. ఆ రోజు మాకు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చారు యూనియన్ వాళ్ళు మీరు రావాలంటే. మేము కూడా వచ్చి ఇక్కడ కూర్చున్నాం. దాంతోపాటుగా జిఎం సేఫ్టీ శ్రీనివాస్ రెడ్డి గారు కూడా వచ్చి ఆయన పొద్దు నుంచి సాయంత్రం దాకా ఇక్కడ ఉండి రెస్క్యూ వాళ్ళని తీసుకొచ్చి అది ఓపెన్ చేశారు. అది అదృష్టం, మనకు మంచిగా ఉంది, వర్కింగ్ ప్లేస్ వర్క్ చేసుకునేటట్టు ఉందని దాన్ని ముందుకు తీసుకెళ్తున్నాం. ఇదంతా ఎందుకు చేస్తున్నాం? మన యూనియన్ బాధ్యత ఎప్పుడైనా సింగరేణి కాలేజ్ వర్కర్స్ యూనియన్ పైరవీల కోసం ఆలోచించదు. మన వాళ్ళకి డిప్యుటేషన్లు ఇప్పించడమో సర్వేస్లో ఇప్పించడమో మస్తలు పడి బయట తిరగడానికి ప్రాధాన్యత ఇవ్వం. సింగరేణి సంస్థ ఉండాలి, కార్మికుల హక్కులు రావాలనేదే మన ఇది. గతంలో మనం 2009లో గెలిచినప్పుడు కూడా బంద్ చేస్తామన్న RK8 గనిని దాని జీవితకాలం పెంచాం, మొన్న దాకా నడిచింది. ఈసారి మనం గెలిచిన తర్వాత ముందుగా SRP1 గని మూతపడుతుంది, దీని జీవితకాలం పెంచాలని. RK న్యూటెక్ బంద్ అవుతుంది, దాని జీవితకాలం పెంచాలని. RK7 సౌత్ సైడ్ ప్రాపర్టీ ఉన్నా మూసేస్తారు, దాని జీవితకాలం పెంచాలని. అదేవిధంగా IK1A గనిని మూసేసి ఓపెన్ కాస్ట్ చేస్తామంటే దాన్ని అండర్గ్రౌండ్గానే చేయాలని. అదే ఆ మైన్లో 6 SGL ఒక సీమంతా ప్రైవేట్ వాళ్ళకి ఇస్తే దాన్ని క్యాన్సిల్ చేసి మనోళ్ళతో నడిపించేటట్టుగా ఈ విషయాల మీద ముఖ్యంగా కాన్సన్ట్రేట్ చేసి మాట్లాడాం. ఎందుకు మాట్లాడామంటే కొత్త మైన్స్ రావట్లేదు, మీ అందరికీ తెలుసు. గత 15 సంవత్సరాల నుంచి ఒక్క కొత్త గని కూడా మనకు సింగరేణిలో రాలేదు. ఉన్న మైన్లని మూసేస్తే కార్మికుల పరిస్థితి ఏంటి అనేది మన యూనియన్గా మనం ఆలోచించాం. ఈరోజు మీరు చూశారు కదా, మొన్నటికి మొన్న 84 మంది డిపెండెంట్ ఎంప్లాయ్మెంట్ వాళ్ళు వస్తే ఆడపిల్లలేమో అందరినీ తీసుకెళ్లి గోలెట్లో ఇచ్చారు 14 మందిని. మొత్తం 70 మందిని తీసుకెళ్లి భూపాలపల్లి పోస్టింగ్ ఇచ్చారు మన ఇక్కడ చేసిన వాళ్ళని. ఒక ఇద్దరిని మాత్రం వాళ్ళు దీని కోట కింద, ఏది అంగవైకల్యం కోట కింద ఒక ఇద్దరికి మాత్రం ఇక్కడ ఆర్డర్స్ ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? శ్రీరాంపూర్లో ఉండాల్సిన దానికన్నా కార్మికులు ఎక్కువ ఉన్నారని. అంతకుముందే RK6 బంద్ అయినప్పుడే వీళ్ళందరినీ వేరే డివిజన్లకు పంపిస్తామంటే అట్లా పంపించడానికి వీల్లేదు, ఇక్కడే మీరు సర్దాలి, అంతో ఇంతో కొద్దిగా మన దగ్గర ఆబ్సెంటిజం ఉంది, ఆ ప్లేస్లో ఈ కార్మికుల్ని పెట్టండి అంటే అక్కడున్న 669 మంది కార్మికుల్ని మన డివిజన్లోనే సర్దారు. ఇదే తరుణంలో SRP1 RK న్యూటెక్ ఇవన్నీ బంద్ అయితే కార్మికుల పరిస్థితి ఏమైందో మీరు ఒకసారి ఆలోచించండి. అంటే మూసేసే మైన్ని నడిపించాం అని ఎందుకు చెప్పగలుగుతున్నామంటే మైన్లో బంద్ అయిపోతే మనం ఏం నడపలేం. మళ్ళీ RK6 ఉంది, ఒక పక్క RK5 ఉంది, ఇంకో పక్క RK7 దానికి బాటల్లో ఉన్నాయి కాబట్టి దానికి ఉన్న సోర్స్ అయిపోయింది, బంద్ చేశారు. కానీ న్యూటెక్ ఎందుకు బంద్ చేయాలనుకున్నది యాజమాన్యం, RK7 ఎందుకు బంద్ చేయాలనుకున్నది? రాబోయే రోజుల్లో అదంతా ఓసీ కాబోతుంది. RK4 దగ్గర నుంచి మొదలుపెట్టి ఇప్పుడు MK4 ఆల్రెడీ అయింది. మన డివిజన్లో RK5, RK6, RK7, RK న్యూటెక్ ఇదంతా రోడ్డుకు అవతల ఉన్న భాగం అంతా మెగా ఓసీ చేయాలని యాజమాన్యం ప్రతిపాదనలు తీసుకొస్తుంది. బొగ్గు అప్పుడు తీసుకోవచ్చులే, మనకు తొందర ఉందని యాజమాన్యం బంద్ చేయడానికి ప్రయత్నం చేస్తే గుర్తింపు కార్మిక సంఘంగా, ఒక బాధ్యత కలిగిన సంఘంగా ఇక్కడున్న కార్మికులు డిస్టర్బ్ కావద్దనే ఉద్దేశంతో వాటిని నడపడానికి ప్రయత్నం చేస్తున్నాం. మీ మైన్ సంగతి తెలుసు, మీ మైన్కి ఎంత ఉండేది? 11,500 రూపాయలు మీ ప్రొడక్షన్ కాస్ట్ ఉండేది. మిగతా మైన్లలో 8,000, 9,000, 10,000 ఉన్న మైన్స్ ఉన్నాయి. శ్రీరాంపూర్ డివిజన్లో అన్నిటికన్నా ఎక్కువ కాస్ట్ ఉండేది 11,500. ఇదే మైన్. ఆ మైన్ని మనం ఈ చర్యలన్నీ తీసుకున్న తర్వాత ఇక్కడున్న యాజమాన్యంలో ఉన్న అధికారులు మారిన తర్వాత ఇప్పుడు 8,000, 9,000కి కాస్ట్కు తగ్గించుకోగలిగాం. కారణం ఏంటి? ప్లానింగ్. కార్మికుడు ఎప్పుడైనా సరే అదే పని చేస్తాడు. సరైన ప్లానింగ్ లేని అధికారి ఉంటే మనకు కష్టం ఇంకా పెరిగింది. మనం చేసిన పనే చేయాల్సి వస్తుంది, ప్రొడక్షన్ రాదు, ప్రొడక్షన్ కాస్ట్ పెరిగింది. అదే ఒక సరైన అధికారి, ఒక ప్లానింగ్ చేసే అధికారి కనుక ఉంటే ప్లానింగ్ ప్రకారం తీస్తే మనకు బొగ్గు వస్తుంది, ఫలితం వస్తుంది, మనకు కష్టం తగ్గింది. ఇవన్నీ చేయబట్టే ఇప్పుడు 11,500 ఉన్న కాస్ట్ 8,000 నుంచి 9,000కి వచ్చింది. ఎందుకు వచ్చింది? ఇక్కడ ఉన్న అధికారులు, సూపర్వైజర్లు, కార్మికులు అందరూ కలిసి పనిచేస్తున్నారు కాబట్టి. ఈ మైన్ ఇప్పుడు కాదు, 97, 98లోనే పనిచేద్దాం అన్నది కంపెనీ. కానీ ఇక్కడ ఉన్న కార్మికులందరూ కష్టపడి పనిచేసి ఇన్ని రోజులు ఈ మైన్ని నడిపించుకోగలిగాం. అప్పుడు కారణం ఏంటి? అప్పుడు వచ్చిన మేనేజర్ గారు ఆయన సరైన నిర్ణయాలు తీసుకొని
యాజమాన్యం ఒప్పించి చేయించాడు కాబట్టి 97లో బంద్ అయ్యే మైలు ఇన్ని రోజులు నడిచింది. అట్లాగే మీరందరూ కార్మికులుగా సూపర్వైజర్లుగా మనం అందరం కష్టపడి పనిచేస్తాం. ప్లానింగ్ చేసే అధికారి సరిగ్గా లేకపోతే ఆ సంస్థ బతకదు, ఆ మైన్ బతకదు. ఈరోజు మన సింగరేణి పరిస్థితి కూడా అదే కదా. మనం అక్కడ అడుక్కునే పరిస్థితికి వచ్చాము. ఇప్పుడు బయట చూస్తున్నారు, 2-3 రోజుల నుంచి మీరు పేపర్లలో ఎట్లా గొడవ జరుగుతుందో చూస్తున్నారు. దాని అన్నిటికీ కారణం మన పైన అధికారులు తీసుకున్న నిర్ణయాల వల్లే. ఒక పక్క గుర్తింపు కార్మిక సంఘంగా అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు ఈ మైన్ జీవితకాలం పెంచాలి, మంచిగా ఉండాలని మనం ప్రయత్నం చేస్తుంటే కేవలం ఒకళ్ళిద్దరు వాళ్ళ స్వలాభం కోసం వాళ్ళు కంపెనీ కోసం ఆలోచించి సలహా ఇస్తే